మార్నింగ్ డియర్ వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తరచుగా కొన్ని తప్పులు దొరుకుతుంటాయి. సరి అయిన అవగాహన లేక, సరి అయిన ప్రాక్టీస్ లేక, అబ్జర్వేషన్ లేక కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుంటాము. కొన్ని మిస్టేక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ బై వాక్ అంటే ఇక్కడ బై వాక్ అనేటువంటి కన్స్ట్రక్షన్ రాంగ్. దీనికి సరైనటువంటి సెంటెన్స్ ఐ కేమ్ ఆన్ వాక్ లేక ఆన్ ఫుట్. ఐ కేమ్ ఆన్ వాక్ ఆర్ ఆన్ ఫుట్ అనేటువంటి సరైనటువంటి సెంటెన్స్. ఇంకా చూసినట్లయితే ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అంటే తెలుగులో లాగా తో అనేటువంటి పదం మనం యూజ్ చేస్తుంటాము, ఇది రాంగ్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని మాత్రమే చెప్పాలన్నమాట. ఇంకా ఐ రిటర్న్డ్ బ్యాక్ టు హౌస్. ఇందులో ఎర్రర్ ఆఫ్ రిడెండెన్సీ అనేటువంటి మిస్టేక్ ఉంది. ఇందులో బ్యాక్ అనేటువంటి వర్డ్ ఎక్స్ట్రా ఉంది. అంటే రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి సరి అయినటువంటి సెంటెన్స్ ఐ రిటర్న్డ్ టు హౌస్. ఇంకా మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలియక సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, సబ్జెక్ట్ ఉన్నప్పుడు దానికి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి తెలియక మనము కొన్ని మిస్టేక్ చేస్తుంటాము. దానిలో భాగంగా ఎగ్జాంపుల్, హీ డోంట్ నో, ఇది రాంగ్. హీ డజంట్ నో అనేటువంటిది రైట్ సెంటెన్స్. అంటే మనకి హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు డజ్ వస్తుంది. ఐవి, యుదే ఎనీ ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు డూ వస్తుంది. అదేవిధంగా ఐ ఆమ్ లిజనింగ్ ద క్లాస్ రాంగ్. ఈ లిజనింగ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఖచ్చితంగా ప్రిపోజిషన్ టు ఉండాలి. దీనికి రైట్ సెంటెన్స్ ఐ ఆమ్ లిజనింగ్ టు ద క్లాస్. అదేవిధంగా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఇంట్రెస్టెడ్ తర్వాత ఖచ్చితంగా ప్రిపోజిషన్ ఇన్ ఉండాలి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. మ్యూజిక్ రాంగ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. అదేవిధంగా ఐ ఆమ్ రీడింగ్ ద బుక్ సిన్స్ మార్నింగ్. రాంగ్. దీనికి సరైన సెంటెన్స్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్ సిన్స్ మార్నింగ్. ఆర్ సిన్స్ 9 o'clock. అంటే ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే మనము సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకుంటాము. పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనేటువంటిది ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాము. సపోజ్ ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ టు ద క్లాస్ సిన్స్ 9 o'clock. సో ఈ రకంగా మనము దైనందిన జీవితంలో ప్రతిరోజు మాట్లాడేటువంటి సెంటెన్స్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్తో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక మంచి కమ్యూనికేటర్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే.